అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ బి చిన్నబాలు నాయక్, సహాయ సంచాలకులుగా పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నాను. రీసెంట్గా మన మార్కాపురి చెరువులో నైజీరియా నుంచి వచ్చినటువంటి పక్షులు ఉన్నాయి. కానీ గతంలో ఇప్పుడు రాలేదు, ఈ సంవత్సరం కొత్తగా వచ్చినాయి. ఇప్పుడు అక్కడ కూడా నేను కూడా సందర్శించినాను. వాటిలో ఎటువంటి దూరం నుంచి చూస్తే ప్రస్తుతానికైతే ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పక్షులు ఏమి లేవు. మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవి విదేశాల నుంచి పక్షులు వచ్చినప్పుడు జనరల్గా 10 నుంచి 15 రోజులు, మ్యాక్సిమం ఒక నెల రోజుల వరకు ఉండి తర్వాత వెళ్ళిపోవడం జరుగుతుంది. మన చెరువులో కూడా నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి వాటికి ఆహారం కూడా దొరకడం కష్టమైన వెంటనే కూడా ఇక్కడ నుంచి ఇంకొక చోటికి వలస వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి మనము ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే లేదు. ఎందుకంటే జనరల్గా వలస పక్షుల నుంచే మనకు బర్డ్ ఫ్లూ అనేది, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేటువంటి జబ్బును మనము వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కానీ మన మార్కాపురం చెరువులో గత 2 రోజుల నుంచి ఆ పక్షులను గమనించడం జరిగింది. కానీ వాటిలో చనిపోవడం కానీ అలాంటి అనారోగ్య లక్షణాలతో ఉండేటటువంటి పక్షులు లేవు. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆహ్లాదకరంగా చూసి వెళ్ళిపోవచ్చు, కానీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు.